కొట్టేది ఒకదారైతే ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్లుగా ఆమె తీరుంటుంది. ఆమె ఫైటింగ్ స్పిరిట్ లోని గొప్పదనాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆమె ఉలిపి కట్టె కాదని, నిజమైన ప్రజాసేవకురాలని అర్థమవుతుంది. ఆమె ఎవ్వరికీ భయపడరు, దేనికి వెనకాడరు. తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. తాను మంచి అనుకున్నది మాట్లాడతారు. ఆమె కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఢిల్లీలో నీట్ వ్యతిరేక నిరసనకారులపై పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తూ ఆమె వదిలిన 4 డైలాగులు వింటే పాలకులు ముక్కు మూసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, లాఠీలతో ఉద్యమాన్ని అణచివెయ్యలేరు అని అర్థం వచ్చేలా డైలాగులతో ఆమె ఇరగదీస్తూ ఉంటే తెలుగువారి పౌరుషం ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లేలా వినిపించింది. విద్యాధికులైన తెలుగు మహిళలకు సమకాలీన సమస్యల పట్ల ఉన్న అవగాహన, పోరాడే తత్వం రేణుకా చౌదరి ద్వారా ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె నిజమైన కాంగ్రెస్ వాది. విపక్షంలో ఉన్నప్పుడు ఎలా పోరాడాలో తెలిసిన నాయకురాలు. సమస్యల పరిష్కారంలో పోరాట తీరు ఎలా ఉండాలో అందరికీ అర్థమయ్యేలా ప్రవర్తించగల నేత. రాజకీయాల్లో ఉద్వేగం కూడా ఉండాలని చెప్పగల ధీశాలి. ఒక పక్క పార్లమెంటు సమావేశాలు, మరో పక్క నీటి వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో రేణుకా చౌదరి వదిలిన డైలాగులు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతున్నాయి. ఆమె గురించి ఇంతవరకు తెలియని వాళ్లు కూడా రేణుకా చౌదరి ఎవరు అంటూ వాకబు చేస్తున్నారు. ఈ లాఠీ చార్జులు ఏంటి, ఈ కొట్టడం ఏంటని రేణుక నిలదీస్తూ ఉంటే ప్రభుత్వ పక్షం చేష్టలుడిగి నిలబడిపోయింది. నిరసన చేయటం తప్ప, నిరసనకారులపై లాఠీ జులిపించటం గొప్ప అని ఆమె గట్టిగా వాదించారు. ఆమె కొన్ని స్టేట్మెంట్స్ యథాలాపంగా కనిపించినా అవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేటట్టు చేస్తాయి. మహిళలపై లాఠీలు ఎక్కుపెట్టడానికి సిగ్గులేదా అని రేణుక ప్రశ్నిస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ తలదించుకోవాల్సొచ్చింది. పార్లమెంటు ప్రజలది, శాంతియుత నిరసనలను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు లాంటి రేణుక వాదనలు జనంలో వేగంగా వెళ్లిపోయాయి. మన నేతలు ఢిల్లీ పెద్దలను ఇలా ఎందుకు నిలదీయరు అని ఇతర రాష్ట్రాల ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితికి తెలుగువారి సత్తాను రేణుకా చౌదరి ఢిల్లీ వీధుల్లో చాటారు. చూసుకుందాం రండి అన్నట్లుగా పోలీసులకు ఆమె సవాలు విసిరారు. చట్టపరమైన చర్యలకు కూడా తాను భయపడబోనని, కావాలంటే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాలు చేయటం ద్వారా రేణుకమ్మ తన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ప్రధానమన్నది ఆమె ఆలోచన విధానం. అధికారంలో ఎవరున్నా సరే సమస్యల పరిష్కారానికి గట్టిగా నిలదీస్తామన్నది ఆమె సందేశం. రేణుక వస్తున్నారంటే గజగజ వణికిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆమె నోరు తెరిస్తే తమను కడిగి పారేస్తారన్న ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. ఆమె ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేమన్న భయం వారికి నిద్రపట్టనివ్వదు. అందుకే రేణుకా చౌదరి లాంటి ఫైర్ బ్రాండ్స్ భారత రాజకీయాలకు చాలా అవసరం.